మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. అలా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈ మెయిన్స్ 28th మార్నింగ్ షిఫ్ట్ పేపర్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈరోజు ఇంకొకటి సెకండ్ షిఫ్ట్ ఉంటుంది, దాంతో జేఈ మెయిన్స్ బీఈ బీటెక్ సెషన్స్ మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మీకు, లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ జేఈ మెయిన్స్ 28th మార్నింగ్ షిఫ్ట్ పేపర్ మోడరేట్ అండ్ లెంతీ పేపర్ అని చెప్పవచ్చు. అంత ఈజీ అయితే కాదు, అలా అని చెప్పి వెరీ డిఫికల్ట్ కాదు. సో మనకు మోడరేట్ టు లెంతీ పేపర్ అని చెప్పవచ్చు. కంపేర్ విత్ 23rd షిఫ్ట్ 2, ఇది చాలా టఫ్ పేపర్. చాలామంది స్టూడెంట్స్ సార్ నేను ఆ షిఫ్ట్తో పోలిస్తే ఈ షిఫ్ట్ ఎలా వచ్చింది అని ఎంక్వైరీ చేసుకుంటున్నారు. సో 23 షిఫ్ట్ 2 పేపర్ అనేది చాలా టఫ్, దాంతో కంపేర్ చేస్తే ఈజీ అని చెప్పవచ్చు. 28th మార్నింగ్ షిఫ్ట్. సో ఇక్కడ 165 to 170 మార్క్స్ వస్తే 99% వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ పేపర్లో. స్టూడెంట్స్ టాప్ పర్ఫార్మెన్స్ స్టూడెంట్స్ కాలేజ్లో 250, 280, 270 తెచ్చుకునే స్టూడెంట్స్ యొక్క మార్క్ అండ్ 180 మార్క్స్ కాలేజ్ ఎగ్జామ్స్లలో తెచ్చుకునే స్టూడెంట్స్ అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని చెప్తున్నా. 165 to 170 వస్తే 99% వచ్చే అవకాశం ఉంది ఇందులో. ఓవరాల్గా ఆల్ క్వశ్చన్స్ ఏరియాస్ ఫ్రమ్ పీవైక్యూ ఓన్లీ, బట్ మల్టీ కాన్సెప్ట్స్ అనమాట. అన్ని పీవైక్యూ రిలేటెడ్ టాపిక్సే, కానీ మల్టీ కాన్సెప్ట్స్. ఒక క్వశ్చన్లో 2-3 ఇవ్వడం వల్ల లెందీ అయిపోయింది అనమాట, టైం కిల్లింగ్ అయింది. సో ఇది సబ్జెక్ట్ వైజ్ వస్తే మ్యాథ్స్ వచ్చేసరికి 10 to 12 క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ మంది స్టూడెంట్స్. 10% స్టూడెంట్స్ 20+ క్వశ్చన్స్ కూడా చేస్తారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను చెప్పేది బల్క్ స్టూడెంట్స్ ఎక్కువ 10 to 12 క్వశ్చన్స్ వరకు చేస్తారు. లెందీ అని చెప్పవచ్చు, ఎందుకంటే నో టైం ఫర్ మ్యాథ్స్. 1.5 hour కన్నా ఎక్కువనే కావాలి. ఈవెన్ ఫ్యాకల్టీకే 1 hour పైన పడుతుంది టైం సాల్వ్ చేయడానికి. సో నో టైం ఫర్ మ్యాథ్స్, ఎందుకంటే 1.5 hour పైన టైం తీసుకుంటుంది. సో టాపిక్స్ వచ్చేసి మెయిన్గా వెక్టార్స్, 3D జామెట్రీ 4 క్వశ్చన్స్ వరకు వచ్చాయని చెప్తున్నారు స్టూడెంట్స్. ఫిజిక్స్కి వచ్చేసరికి ఫిజిక్స్ లెందీ వచ్చింది. ఆ ఫిజిక్స్ లెందీ అంటే డిఫికల్ట్ అంటే కాదు, ఆన్సర్స్ వస్తున్నాయి, కానీ అలా సాల్వ్ చేస్తున్న కొద్ది స్టెప్స్ పెరుగుతూ ఉన్నాయి అనమాట. లెందీ ఆన్సర్స్ కమింగ్, బట్ టైం టేకింగ్. ఫార్ములా ప్లస్ కాన్సెప్ట్, కొన్ని క్వశ్చన్స్ ఒక ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది, అప్పుడు దాన్ని ఈజీ అంటాం. అలా కాకుండా ఫార్ములా అవసరము, దాని కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని ఆన్సర్ తీసుకొచ్చేసరికి టైం పట్టింది. బట్ అంత టఫ్ ఏం కాదు, 18 to 20 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు. మ్యాథ్స్ ఏమో యాజ్ యూజువల్ ఎప్పటిలాగా 10 to 12, ఇదేమో 20 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు. టాపిక్స్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్స్, మోడర్న్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్ నుంచి అయితే 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇది ఫిజిక్స్. నెక్స్ట్ కెమిస్ట్రీ వచ్చేసరికి మల్టీ కాన్సెప్ట్స్. ఇది స్టార్టింగ్ నుంచి కెమిస్ట్రీ ఈసారి అయితే సర్ప్రైజ్ అని చెప్పవచ్చు. మొత్తం కెమిస్ట్రీని ఈజీ కాకుండా, ఈజీ అంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్సే, మెమొరీ బేస్డే, కానీ ఒక క్వశ్చన్లో 2-3 ఫ్రేమ్ చేసేసరికి అది లెంతీ అయిపోయింది అనమాట. మల్టీ కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ ప్లస్ అప్లికేషన్స్ ఇచ్చారు. 18+ క్వశ్చన్స్ వరకు చేయవచ్చు. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫిజిక్స్ కొంచెం 20 క్వశ్చన్స్ వరకు చేసే పాసిబిలిటీ ఉంది. అంటే మూడింటిని ఈక్వల్గా చదివిన స్టూడెంట్స్ గురించి చెప్తున్నా. టాపిక్స్ వచ్చేసరికి నేమ్డ్ రియాక్షన్స్, జీఓసి, బయోమాలిక్యూల్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ డి బ్లాక్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్, ఇవే ఎక్కువ 1-2 క్వశ్చన్స్ అలా వచ్చినాయి అనమాట ఈ టాపిక్స్. సో ఇంక్లూడ్ ఈవినింగ్ షిఫ్ట్తో పోలిస్తే మనకు మొత్తం ఎన్ని షిఫ్ట్స్ అయిపోతున్నాయి? 10 షిఫ్ట్స్ అయిపోతున్నాయి. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, టోటల్ 5 days 10 షిఫ్ట్స్ అంటే మనకి 750 క్వశ్చన్స్ వస్తాయి. అంటే మ్యాథ్స్ 250, ఫిజిక్స్ 250, కెమిస్ట్రీ 250. ఇదెందుకు చెప్తున్నా అంటే, సార్ జనవరి సెషన్ నేను అంత బాగా రాయలేదు సార్, నాకు 80 మార్కులే వస్తున్నాయి, లేదా 70+లోనే ఉన్నా, నాకు 180 మార్క్స్ రావట్లేదు. సో నేను క్వాలిఫై కావచ్చు, కానీ నాకు సీట్ రాకపోవచ్చు, నేను ఓసీ. ఇప్పుడు నేను ఏం చేయాలి, ప్లాన్ ఏంటి అంటే, నేను సింపుల్గా చెప్తున్నా. ఆల్రెడీ జనవరి మీద నువ్వు చాలా టైం పెట్టి బాగా హార్డ్ వర్క్ చేసావు కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏప్రిల్ సెషన్ టార్గెట్, ఎప్సెట్ ఇవన్నీ టార్గెట్ కదా. వాటికి 750 స్టాండర్డ్ క్వశ్చన్స్, మంచి కాన్సెప్ట్స్ ఉన్న క్వశ్చన్స్, జేమెన్స్ క్వశ్చన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ 250 ఇవి ఇంపార్టెంట్. ఏప్రిల్ సెషన్, ఎప్సెట్, అడ్వాన్స్డ్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ అన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు. ఇప్పుడు మెమరీ బేస్డ్ కానీ తర్వాత అన్ని క్వశ్చన్స్ వస్తాయి కదా, వాటిని బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఈ క్వశ్చన్స్ అయితే చూస్తూ ఉండు. ఏప్రిల్ సెషన్ విల్ బి వెరీ ఈజీ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మెయిన్లీ ఈసారి చాలామంది స్టూడెంట్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఎక్కడ అంటే టైం మేనేజ్మెంట్ ఇష్యూ. ఎట్లా అంటే, ఫిజిక్స్, కెమిస్ట్రీని 1.5 hour లోపల కంప్లీట్ చేస్తే మ్యాథ్స్కి 1.5 hour టైం దొరుకుతుంది. కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీని 2 hours పైన చేసేసరికి మ్యాథ్స్కి అసలు టైమే దొరకలేదు. అందుకే టైం మేనేజ్మెంట్ ఇష్యూ వల్ల ఏ పేపర్ కూడా ఈజీగా రాలేదు. 10% స్టూడెంట్స్ మాత్రం
చేశారు. టైం మేనేజ్మెంట్ ఎలా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీని 1 అవర్ 20 మినిట్స్లోనే చేసి మిగతా మ్యాథ్స్ చేసేసారు. 18 బిట్స్ వరకు కూడా చేసిన సందర్భంలో వాళ్ళకి మంచి ర్యాంక్స్ వస్తాయి, నో డౌట్. సో టైం మేనేజ్మెంట్ ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ పీవైక్యూ టాపిక్స్. ఇప్పుడు ఈ 750 క్వశ్చన్స్ ఇంకా లాస్ట్ ఒక 2 years పెట్టుకోండి. మీకు టైం ఉండదు. బోర్డ్ ఎగ్జామ్ వెంటనే మళ్ళీ ఏప్రిల్ సెషన్ వస్తుంది, ఎప్సెట్ ఉంటుంది, బిట్సెట్, వరుస ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ వస్తాయి కాబట్టి సో పీవైక్యూ రిలేటెడ్ టాపిక్స్ లాస్ట్ 2 to 3 years పెట్టుకోండి టార్గెట్. ఫార్ములాస్ మెమొరీ. చాలామందికి కాన్సెప్ట్ తెలుసు, ఐడియా తెలుసు, ఈ స్టెప్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుందని తెలుసు, ఆ ఫార్ములా దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయారు. మెమొరీ బేస్డ్ కదా, ఎగ్జామ్లో డిరైవ్ చేసుకుంటూ ఉండలేము కదా మై డియర్ స్టూడెంట్స్. అందుకని ఫార్ములాస్ని బాగా గుర్తుపెట్టుకోండి. థియరీ స్టేట్మెంట్స్, కెమిస్ట్రీ విషయానికి వచ్చేసరికి స్టేట్మెంట్స్ విషయంలో కన్ఫ్యూజ్ అయిపోయారు. ఎన్సీఆర్టీ స్టేట్మెంట్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి. పాసిబుల్ అయితే నేనైనా సరే అది ఇస్తాను. మీరు బోర్డ్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్స్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అన్నీ రాసి మన వీడియోలో మన ఛానల్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇంపార్టెంట్ ఫర్ ఏప్రిల్ అడ్వాన్స్డ్ అండ్ ఎప్సెట్ ఎగ్జామ్, ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా సరే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ బోర్డ్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు సెకండ్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 75% ఉండాలి. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ విషయంలో, సిబిఎస్ఈ స్టూడెంట్ విషయంలో అలానే 2 marks తగ్గిపోయాయి. సో అడ్వాన్స్డ్ ఆ ర్యాంక్కి ఎగ్జామ్ రాసినప్పుడు ఇస్తారు. ఎగ్జామ్ రాసినాక ర్యాంక్ వస్తుంది, ఆ ర్యాంక్కి ఐఐటి సీటే వస్తుంది, కానీ పర్సంటేజ్ లేదనమాట బోర్డ్ ఎగ్జామ్. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వల్ల పర్సంటేజ్ లాస్ట్లో 75% రీచ్ కాకపోయేసరికి ఆ అబ్బాయి సీట్ రాలేదు. సో అలా మిస్టేక్ చేసుకోకండి. పర్సంటేజ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట బోర్డ్ ఎగ్జామ్ది. ఐపీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలిజిబిలిటీ ఉంటుంది. 75% ఎబో తెచ్చుకోవాలి మార్క్స్. బోర్డ్ ఎగ్జామ్ కూడా ఇంపార్టెంటే. డైలీ ఫార్ములాస్, పీవైక్యూ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో అయితే ఎప్సెట్కి కూడా ఐపీ వెయిటేజ్ ఉంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఐపీ థియరీ బేస్డ్ టాపిక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎప్సెట్కి, ఏప్రిల్ సెషన్కి ఇంపార్టెంటే. మీరు థియరీ ఐపీ అసలు రావు కదా ఎంట్రన్సెస్లో అనుకోకండి. ఎప్సెట్లో వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటుంది ఆ థియరీ బేస్డ్ క్వశ్చన్స్. సో ఐపీని నెగ్లెక్ట్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ డోంట్ నర్వస్. ఎవరైతే తక్కువ మార్కులు వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఇవ్వలేరో నర్వస్ కాకండి. ఇది ఒక ఎగ్జామే. ఫైనల్గా మీరు ఏ కాలేజ్లో బీటెక్ చేసినా నవేడేస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు ఏ కాలేజ్లో బీటెక్ చేసినా మీ దగ్గర స్కిల్ ఉండి హార్డ్ వర్క్ చేస్తేనే మీకు గ్రేట్ ఫ్యూచర్ ఉంటుంది. మీరు ఐఐటీలో చేసినా మీ దగ్గర స్కిల్ లేకుండా హార్డ్ వర్క్ లేకుంటే మీకు జాబ్స్ అనేవి ఉండవు మై డియర్ స్టూడెంట్స్. సో గివ్ యువర్ బెస్ట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ ఫ్యూచర్, యూ విల్ గెట్ వెరీ గుడ్ సక్సెస్ అండ్ మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. నర్వస్ కాకండి. ఈ నవేడేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీరు బీటెక్ ఐఐటీలో చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి, నో డౌట్. కానీ ఏదైనా హెల్త్ సహకరించక లేదంటే ప్యానిక్ అయ్యి ఏదైనా మిస్టేక్ చేసి మీరు హార్డ్ వర్క్ చేసినారు, బట్ అయినా ఎగ్జామ్ సరిగ్గా రాలేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్లో మీ బెస్ట్ ఇవ్వండి. మీరు ఏ కాలేజీలో బీటెక్ చేసినా సరే మీ దగ్గర స్కిల్, హార్డ్ వర్క్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. సో మన ఛానల్ లోపల ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం ఇది నా ఇంట్రెస్ట్ తోటి మన అందరికీ అవేర్నెస్ రావాలి, పేరెంట్స్ అందరికీ పిల్లలకి అవేర్నెస్ రావాలి, అర్థం కావాలి అని నేను కౌన్సిలింగ్ గురించి కూడా అంత ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది. దాని గురించి నేను ఒక వీడియో చేసి చెప్తాను. ఎటువంటి ఛార్జ్ ఉండదు, మీరు డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే స్టూడెంట్ కౌన్సిలింగ్లో ఎవరైనా సరే స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని స్టూడెంటే ఫిల్ చేస్తే బెటర్, ఏ మిస్టేక్స్ ఉండవు. సో ఫ్రీ మెంటర్షిప్ ఉంటుంది మన ఛానల్ని. జస్ట్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది ఈ ఛానల్కి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకోండి. ఏ వీడియో చేసినా మీకు ఇమీడియట్గా వస్తుంది మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్త, ప్రిపేర్ అవ్వండి.